సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కి ఉట్టిగానే నీడల్ మూవర్ అని చెప్పరు బాస్. ఎందుకో తెలుసా? ఎందుకంటే చూడండి, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఏంది రోమన్ రేన్స్ ఒక నీడల్ మూవర్ అంటే రోమన్ రేన్స్ అంత తోపా అని కొంతమంది ఉంటారు హేటర్స్. వాళ్ళు రోమన్ రేన్స్కి ఏదో అనుకుంటారు. బట్ రియాలిటీ చెక్ చూడండి, ఇక్కడ రియాలిటీ చూస్తే అర్థమవుతుంది. మీకు తెలుసా, ఇప్పుడు రీసెంట్లీ మన రా షో జరిగింది కదా, రా షో మొత్తం సోల్డ్ అవుట్ ఉండే బాస్. ఇప్పుడు అంటే రెగ్యులర్గా షోస్ అన్నీ సోల్డ్ అవుటే ఉంటాయి కదా, సో దాంట్లో పెద్ద మాట ఏముందని కొంతమంది అనుకోగల. సో ఒక రియల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, రసల్ మేనియా తర్వాత రా షో జరిగింది కదా, అంటే ఈసారి మన రసల్ మేనియా అయింది కదా, రసల్ మేనియా తర్వాత రా షో మొత్తం ఒక హౌస్ఫుల్ ఉండే, అంటే మొత్తం సోల్డ్ అవుట్ ఉండే అనమాట. అంటే ఇప్పుడు అక్కడ ఒక ఎరీనాలో ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్ ఫుల్ ఉంటేనే దాన్ని సోల్డ్ అవుట్ అంటారు. ఓకే, అంటే హౌస్ఫుల్ ఉండడం వేరా, సోల్డ్ అవుట్ ఉండడం వేరా అనమాట. డబ్ల్యూడబ్ల్యూ ఒక్కోసారి కొన్ని సీట్స్ ఖాళీ ఉన్నా హౌస్ఫుల్ అయింది షో అని చెప్తుంది. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన రసల్ మేనియా తర్వాత రా షో జరిగింది కదా, ఆ రా షోలో రోమన్ రేన్స్ ఉండే అండ్ అదే రా షో సోల్డ్ అవుట్ ఉండే. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ రాలో వచ్చింది కదా నిన్న రాలో, సో ఆ రా షో సోల్డ్ అవుట్ ఉండే. మీకు తెలుసా, అంటే రసల్ మేనియా తర్వాత ఇప్పుడు నిన్నటి రా సోల్డ్ అవుట్ ఉండే అన్నమాట. సో అందుకని చాలామంది ఏమంటున్నారు అంటే, రోమన్ రేన్స్ ఒక అస్సలైన నిడల్ మూవర్ అన్నమాట. ఇది ఒట్టిగానే రోమన్ రేన్స్కి నిడల్ మూవర్ అని చెప్పారు. అది ఒక రియాలిటీ ఏంటంటే, ఎస్, రోమన్ రేన్స్ వల్ల టికెట్స్ ఇవన్నీ అంటే మర్చెండైజ్ అయినా సరే చాలా జబర్దస్త్గా సోల్డ్ అవుట్ అయితే, అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ప్రతి ఒక్క సీట్ అక్కడ సోల్డ్ అవుట్ ఉండే, అది నిజంగా చాలా గ్రేట్ అంటున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇంకా చాలా ఉంది రోమన్ రేన్స్ గురించి ఇంకా మాట్లాడదాము. సో అందుకే నేను ఫస్ట్ రోమన్ రేన్స్ గురించి ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఈ వీడియో లాస్ట్లో రోమన్ రేన్స్ పైన ఇంకో సాలిడ్ అప్డేట్ ఉండదు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మన ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ గురించి మాట్లాడదాం. డెడ్ మ్యాన్ కాదు, అంటే మన ది అమెరికన్ బ్యాడ్ యాస్ క్యారెక్టర్లో రీసెంట్లీ ఎన్ఎక్స్టీలో కనిపించినారు మన అండర్టేకర్. ఎందుకంటే ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్ అంటే మన ట్రిక్ విలియమ్స్ ఏంటంటే రీసెంట్ టైంలో అండర్టేకర్కి చాలా బ్యాడ్ వర్డ్స్ చెప్పి మరి గెలికినాడు బాస్. నిజం చెప్పాలంటే ఆ బ్యాడ్ వర్డ్స్ విన్న తర్వాత చాలా పిచ్చి కోపం వచ్చిండే బాస్ నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అండర్టేకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైర్. ఓకే, అంటే డెడ్ మ్యాన్ క్యారెక్టర్ రిటైర్ అయింది. అండ్ నాకు తెలిసి అంటే ఆ అమెరికన్ బ్యాడ్ యాస్ క్యారెక్టర్కి ఇంకా రిటైర్ చేయలేదనుకుంటా అండర్టేకర్. ఎందుకంటే అప్పుడప్పుడు కనిపిస్తే అంటే మన అమెరికన్ బ్యాడ్ యాస్ క్యారెక్టర్లోనే కనిపిస్తుండు. అండ్ అంతేగా ఇప్పుడు అంటే చూడండి, ప్రెసిడెంట్ కోసం రిటైర్ అంటున్నారు. ఓకే, సో ఒక రిటైర్ అయిన సూపర్ స్టార్కి ఒక ట్రిక్ విలియమ్స్ లాంటి సూపర్ స్టార్ తిట్టడము, అంటే ముసలోడా నీ మోకాలు సరిగా పనిచేస్తున్నా, నీ మోకాలు దమ్ముందా అని అంటే చాలా బ్యాడ్గా, నేను తక్కువ చెప్తున్నాను కానీ మనోడు ఏం చేసినాడు, చాలా బ్యాడ్గా మాట్లాడేసిండు అండర్టేకర్ గురించి. సో అందుకని అండర్టేకర్ ఇక్కడ రీసెంట్లీ ఎన్ఎక్స్టీలో వచ్చి మన ట్రిక్ విలియమ్స్కి చెప్పినారనేమాట, అస్సలేనా కిలాడి ఇక్కడ ఓవర్ షోస్ అని నడిపించిన, నా వల్ల నువ్వు ఫేమస్ అయిపోతావురా కొడుక అని చెప్పి, అంటే ఫేమస్ చేస్తానని చెప్పినా కదా, ఇప్పుడు నువ్వు ఫేమస్ అయిపోతావని చెప్పినారు మన అండర్టేకర్. అండ్ అండర్టేకర్ చోక్ స్లామ్ ఇచ్చి పడేసినారు మన ట్రిక్ విలియమ్స్కి. సో నిజంగా రీసెంట్లీ కొంచెము రింగ్ యాక్షన్లో కనిపించినారు అండర్టేకర్. సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే, అసలు అండర్టేకర్ లాంటి సూపర్ స్టార్కి ఎన్ఎక్స్టీలో ఈ టైప్లో బుక్ చేయడం అవసరమా? నిన్న మొన్న వచ్చిన ఒక బచ్చగాడు ఈ టైప్లో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఫ్యాన్స్ నిన్న మొన్న వచ్చిన బచ్చగాడు అని అంటున్నారు కదా, సో దాంట్లో ఫ్యాన్స్ తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్, జాన్ సీనా, రోమన్ రేన్స్, లేదంటే ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, కొంతమంది పాత సూపర్ స్టార్స్ ఎవరెవరు, ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్, అంటే ఎవరెవరు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మెయిన్ రోస్టర్లో, అంటే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూకి చాలా లాభం చేపించిన సూపర్ స్టార్స్ ఒకవేళ ఆ రింగ్లో ఉండి అండర్టేకర్ గురించి ఏమైనా బ్యాడ్గా మాట్లాడినా అప్పుడు ఫ్యాన్స్కి సరే కొంచెం అర్థమవుతుంది, అంటే అప్పటికి కోపం వస్తుంది. ఎందుకంటే అండర్టేకర్ అంటే ఒక ఫేవరెట్ సూపర్ స్టార్ అని కాదు, అండర్టేకర్ అంటే ఫ్యాన్స్ అందరికీ ఒక రెస్పెక్ట్ ఉందనేమాట అండర్టేకర్ పైన. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీరు నాకు ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగితే, అంటే ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో మీకు రెస్పెక్ట్ ఎక్కువ ఏ సూపర్ స్టార్ పైన ఉందంటే అండర్టేకర్ ఫేవరెట్ కాదని కాదు, ఒక రెస్పెక్ట్ బాస్. అండర్టేకర్ పేరు అంటే ఒక రెస్పెక్ట్ అనే మాట, అంటే మామూలు సూపర్ స్టార్ కాదు అండర్టేకర్. సో అందుకనే ఫ్యాన్స్కి అప్పుడప్పుడు కొంచెం నచ్చదు అనమాట. సో అందుకని ఇప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో బుక్ చేయకపోతేనే మంచిగా ఉంటుండే అని చాలామంది అంటున్నారు. సో అంటే ట్రిక్ విలియమ్స్ ఈ టైప్లో బ్యాడ్గా మాట్లాడాను కదా అండర్టేకర్ గురించి. సరే అంటే ఓపెన్ చెప్పాలంటే కొంతమందికి అది నచ్చలేదు.
లేదు. సో ఇప్పుడు మీకేమనిపించింది పైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన లోగన్ పాల్ పోడ్కాస్ట్లో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చినారు. అండ్ అంతేకాదు అంటే ఇప్పుడు పోడ్కాస్ట్లో ఎందుకు వచ్చిండు లోగన్ పాల్ పోడ్కాస్ట్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా మన సమ్మర్ స్లామ్లో ఫైట్ చేయబోతున్నారు ర్యాండీ ఆర్టన్ అండ్ జెల్లీ రోల్తో. సో ఒక టైప్లో అదే మ్యాచ్కి ప్రమోట్ చేయడానికి, అదే మ్యాచ్కి కొంచెం హైప్ చేయడానికి రీసెంట్లీ మన లోగన్ పాల్ పోడ్కాస్ట్లో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చిండు బాస్. ఓకే, సో ఇప్పుడు వచ్చిండు అంత బాగానే ఉండే, బట్ ఇక్కడ ఏమైపోయిందంటే ఒక బ్యాక్ ఫైర్ అయిపోయింది. ఫ్యాన్స్ చాలామంది డ్రూ మ్యాకింటైర్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అసలు ఏమైందంటే మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండు అంటే ఇప్పుడు నేను చాలా ఫేమస్, నేను సోషల్ మీడియాలో చాలా ఫేమస్, చాలా అటెన్షన్ తీసుకొస్తాను నేను, కానీ రియా రిప్లీ లాంటి సూపర్ స్టార్ అంటే తన బ్యాక్ ఫోటో ఇప్పుడు నేను అంత చెప్పలేను ఓపెన్గా, మీరు అర్థం చేసుకోండి. ఇక అంటే మన ఛానల్లో చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఇవి చూస్తారు. సో అందుకని చాలా రెస్పెక్ట్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. రియా రిప్లీ ఒక ఫోటో పోస్ట్ చేస్తుంది అంటే ఎంకల్ది అంటే బ్యాక్ది ఒక ఫోటో పోస్ట్ చేస్తుంది. అండ్ రియా రిప్లీకి చాలా అటెన్షన్ వస్తుంది సోషల్ మీడియాలో. అంటే నేను చాలా అటెన్షన్ తీసుకొని కష్టపడతాను, నేను ఒక పవర్ఫుల్ సూపర్ స్టార్ని, బట్ ఏంటంటే ఎక్కువ రీచ్, ఎక్కువ అటెన్షన్. రియా రిప్లీ అది ఎంకల్ది ఫోటో పోస్ట్ చేయగానే చాలా వైరల్ అయిపోతా, అంటే కొంచెం ఎక్కువ అటెన్షన్ వచ్చేస్తారు రియా రిప్లీ. కానీ ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ మాట్లాడిచ్చాడు. అంటే ఒకటేసారి రియా రిప్లీకి టార్గెట్ చేయగానే అక్కడ ఏమైపోయిందంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఏంది రియా రిప్లీ గురించి ఈ టైప్లో ఎందుకు బ్యాడ్గా మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, డ్రూ మ్యాకింటైర్ ఒక అమ్మాయి గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంతమంది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే లేదు డ్రూ మ్యాకింటైర్ కరెక్ట్ చెప్తుండు కదా, అంటే కొంతమంది అంటే ఇప్పుడు రియా రిప్లీ కావాలని చాలా అంటే ఇలాంటి కొన్ని అంటే 18+ టైప్ ఫొటోస్ చాలా పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో రీచ్ కోసమే చేసేగా రియా రిప్లీ, లైక్స్ కోసమే చేసేగా, సో దాని తప్పేముంది, డ్రూ మ్యాకింటైర్ ఎక్కడ తప్పు చెప్పినాడని ఈ టైప్లో కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఈ టైప్ ఆడియన్స్ బి ఉంది, అంటే మిక్స్డ్ రియాక్షన్ ఉంది. కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది ఏమో రాంగ్ అంటున్నారు, కానీ ఎక్కువ రాంగ్ అనే అంటున్నారు. సో అందుకనే ఫ్యాన్స్ తరఫున చాలా బ్యాక్లాష్ వచ్చింది. అండ్ అంతేకాదు రియా రిప్లీ దీనిపై రెస్పాన్స్ ఇచ్చింది. అంటే లేదు అంటే ఆ ఇంటెన్షన్తో చెప్పలేదు అనుకుంటా మన డ్రూ మ్యాకింటైర్, సో ఈ టైప్లో రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు ఒక ఇండైరెక్ట్లో ఒక మెసేజ్ ఉండే మన రియా రిప్లీది. అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ ఓన్లీ అంటే మన రియా రిప్లీ గురించి అని కాదు, డ్రూ మ్యాకింటైర్ ట్రావిస్ స్కాట్ గురించి మాట్లాడిండు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండంటే రెసల్మేనియాలో మన మెయిన్ ఈవెంట్, ఇంత పెద్ద గ్రాండ్ మెయిన్ ఈవెంట్కి ఆ ట్రావిస్ స్కాట్ లాంటి ఒక సూపర్ స్టార్ వచ్చి అంటే ఒక మనిషి వచ్చి సర్వనాశనం చేసి పడేసినాడని ట్రావిస్ స్కాట్ గురించి మాట్లాడినారు. అండ్ ఇక్కడితో ఆగలేదు మన డ్రూ మ్యాకింటైర్, మొత్తం మన రోస్టర్కి, మన WWE రోస్టర్కి రోస్ట్ చేసి పడేసినారు డ్రూ మ్యాకింటైర్. అండ్ ఏమన్నారంటే ప్రజెంట్ మా రోస్టర్లో అంటే బ్యాక్ స్టేజ్ చాలా సూపర్ స్టార్స్, అంటే ప్రజెంట్ WWE చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. నాకు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి ఏమంటారు అంటే అసలు ఈ 85% అంటే ప్రజెంట్ ఉన్న సూపర్ స్టార్స్లో 85% సూపర్ స్టార్స్ అసలు వాళ్ళు సూపర్ స్టార్సేనా, వాళ్ళు మెక్డానల్డ్ అంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళు అన్నం సర్వ్ చేయాలంటే అలాంటి పని చేసుకోవాలి. బట్ వాళ్ళు రెస్లింగ్లో WWE వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫిజిక్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే వెళ్ళండి జిమ్కి వెళ్ళండి, కనీసం జిమ్కైనా పంపించండి అలాంటి సూపర్ స్టార్స్కి అని ఈ టైప్లో చాలామంది చెప్తారంట మన డ్రూ మ్యాకింటైర్కి. అంటే డ్రూ మ్యాకింటైర్ అక్కడ ఏమన్నారంటే WWEలో 15% సూపర్ స్టార్స్ మంచి ఫిజిక్లు ఉన్నారు, హైట్ పర్సనాలిటీ చాలా కిరాక్గా ఉంది. మిగతా 85% సూపర్ స్టార్స్ అంటే ఉంటే చాలా బక్కగా ఉన్నారు, లేదా చాలా లావుగా ఉన్నారు, షేప్ అవుట్ ఉన్నారు. సో ఇలాంటి సూపర్ స్టార్స్ అసలు వాళ్ళు సూపర్ స్టార్స్ అంటారు, వాళ్ళకి కనీసం జిమ్కైనా వెళ్ళండి రా బాబు అన్నట్టు ఒక మెసేజ్ ఉండే. సో డ్రూ మ్యాకింటైర్ మామూలుగా ఇయ్యలేదు, చాలా భయంకరంగా ఇచ్చేసిండు. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి ఈ కాలంలో, ఓపెన్గా చెప్పండి, ఇప్పుడు ఈ కాలంలో ఈ హైట్, ఈ ఫిజిక్ అంటే స్పెషల్లీ మా రెస్లింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ కాలంలో అంటే మీరు ఏదో అనుకోవాలి అంటే రెస్లింగ్ గురించి ప్రెజెంట్ సిచ్యువేషన్లో రెస్లింగ్లో హైట్, బాడీ, పర్సనాలిటీ ఇదంతా మ్యాటరా? నిజంగానే మీకు మ్యాటర్ అనిపిస్తుందా? ఇది నిజంగానే ఉండాలా లేదంటే ఎలా ఉన్నా నడుస్తుందా? ఇప్పుడు రెమిస్టేరియో ఒకప్పుడు అంటే ఇప్పుడు రెమిస్టేరియో చాలా పొట్టిగా ఉంటే కరెక్ట్, బట్ రెమిస్టేరియో ఫిజిక్ మీరు చూస్తే మీకు తెలుసు ఫిజిక్ కిరాక్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, అందుకని మీరు మొత్తం ఆలోచించి చెప్పండి హైట్, ఫిజిక్ ఇదంతా మ్యాటరా కాదా ఒక మంచి రెస్లర్కి? అది మీరు కామెంట్స్లో మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్, అందుకని మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే వెళ్ళండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో రీసెంట్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మళ్ళొకసారి రాలో
మెన్షన్ చేసినారు బాస్. అంటే ఒక్క సైడ్ ఏమో మన అంటే చాలామంది ఏమంటారు అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి బ్యాన్ చేస్తున్న డీసీబీ రీసెంట్లీ చెప్పిండు. అంటే మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసిన డీసీ ఏమన్నాడు. సో డీసీ ముందు చెప్పేసిన అంటే బ్రాక్ లెస్నర్ చాలా చెత్త పని చేసి అందుకనే ఈ టీకీ వాళ్ళు బ్యాన్ చేసినారు అని చెప్పిండు. బట్ అలాంటిది మళ్ళొకసారి రాలో ఎందుకు మెన్షన్ చేసినారు బాబు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి? అంటే ఆటలు ఆడుతున్నారో ఏంటంటే చూడండి, మీరే అర్థం చేసుకోండి. ఇక వీళ్ళు బ్యాన్ చేసినారని ఇలాంటి రూమర్స్ వచ్చేలా చేస్తారు. అంటే సరే ఇప్పుడు డీసీ చెప్పిండు ఓకే, కానీ దానికంటే ముందు మన చాలా రూమర్స్ వచ్చినాయి కదా. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి వెళ్ళి తుడుపనికి ట్రై చేస్తున్నారు, హిస్టరీలోకి వెళ్ళి తుడుపనికి ట్రై చేస్తున్నారు. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఎక్కువ మెన్షన్ చేయడం లేదు. బట్ మీరు రియాలిటీ చూస్తే మెన్షన్స్ పైన మెన్షన్ చేస్తున్నారు యూట్యూబ్లో. అంటే మన గ్రేటెస్ట్ సమ్మర్ స్లామ్ మ్యాచెస్లో ఎక్కువ మ్యాచెస్ ఎవరు ఉన్నాయి? ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని చెప్తుంది ఎవరు? అంటే ఎవరు మెన్షన్ చేస్తున్నారు, ఎవరు పోస్ట్ చేస్తున్నారు? డబ్ల్యూడబ్ల్యూఏ చాలా మెన్షన్ చేస్తున్నాయి. రీసెంట్లీ రాలో సీఎం పంక్ ద బీస్ట్ అనే వర్డ్ మెన్షన్ చేసిండు. అంటే మన గుంథర్కి బీస్ట్ అని చెప్పిండు. అంటే ఇప్పుడు ఆ బీస్ట్ అనగానే ఎవరు రెఫరెన్స్ అది మీకు తెలుసు అనే మాట ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ద బీస్ట్ అనగానే మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గుర్తొస్తాడు బాస్. అండ్ అది చాలా ఓపెన్ చెప్పాలంటే టీజర్ అయితే ఉండే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ టీజర్ అయితే ఉండే. వీళ్ళు కావాలని సోషల్ మీడియాస్లో మెన్షన్ చేస్తున్నారు. అంటే మన సూపర్ స్టార్స్ స్మాక్ డౌన్ అయినా సరే, రాల్ అయినా సరే అప్పుడప్పుడు ఒక టీజ్ అనేది వస్తుంది మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. సో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? నాకు తెలిసి బాస్ ద బీస్ట్ మేబీ ఒకటేసారి సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళు కావాలని పోస్ట్ చేస్తున్నారు అనుకుంటా, కావాలని ఇండైరెక్ట్లీ మెన్షన్ చేస్తున్నారు అనుకుంటా. మేమేం చెప్పలేము, నేను చాలాసార్లు చెప్పినా కదా మన డబ్ల్యూడబ్ల్యూ కావాలని కొంచెం హైప్ తీసుకొస్తుంది. ఇప్పుడు సమ్మర్ స్లామ్కి ఎక్కువ హైప్ రావాలి. చాలామంది టీవీలో చూడాలి అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తుంది కదా, సో నెట్ఫ్లిక్స్లో చూడాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అంటే వీళ్ళు అదే ట్రిక్ యూస్ చేస్తున్నారా కావాలని, లేదా నిజంగానే సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తాడా? అదే పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు మెన్షన్ మాత్రం చేస్తున్నారు, యూట్యూబ్లో మెన్షన్ చేస్తున్నారు, వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అండ్ మన రా షోలో, స్మాక్ డౌన్ షోలో ఇండైరెక్ట్లీ టీజర్స్ వస్తున్నాయి. రీసెంట్లీ సీఎం పంక్ ద బీస్ట్ అని మెన్షన్ చేసిండు. సో ఓపెన్ చెప్పి టీజర్ అయితే ఉంది. సో ఇప్పుడు చూడాలి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తేనే మంచిది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు బాస్? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. బాస్ మీకు తెలుసు మన జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ టర్న్ చేసినప్పుడు అక్కడ హీల్ టర్న్ చేపించింది ఇంకెవరు కాదు, ద రాక్. ఓకే, ద రాకే హీల్ టర్న్ చేపించిండు జాన్ సీనాది. ఇప్పుడు ఇంకా బ్యాక్ స్టేజ్ ఏం జరిగిందా, రియల్ ఫ్యాక్ట్ ఏముందో తర్వాత సంగతి. బట్ మనకి ఆన్ టీవీలో ఏం చూపించినారు, ద రాక్ వల్ల జాన్ సీనాది హీల్ టర్న్ జరిగింది. ఓకే, అండ్ ద రాక్ గురించి అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తాడు ద రాక్ అని ఈ టైప్లో చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, కొంతమందిగా రాడేమనుకుంటారు. బట్ రీసెంట్లీ జాన్ సీనాకి ద రాక్ గురించి అడిగినప్పుడు, ద రాక్తో మ్యాచ్ గురించి అడిగినప్పుడు జాన్ సీనా ఎస్ నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, వన్ మోర్ టైం అంటే నేను ఇంకొకసారి ఫైట్ చేయడానికి, లాస్ట్ టైం నేను ఫైట్ చేయడానికి, ద రాక్తో నేను ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నానని జాన్ సీనా చెప్పేసిండు. అండ్ మీ అందరికి గుర్తుంది కదా ఒక రూమర్, అంటే ద రాక్ వల్ల కోడి రోడ్స్ హీల్ టర్న్ అయిపోతుంది, అప్పుడు జాన్ సీనా బెయి ఫెస్ట్ అని చేస్తాడు. అండ్ ద రాక్ అండ్ జాన్ సీనా మధ్యలో ప్రాబ్లం, అండ్ మేబీ ద రాకే రిటైర్ చేస్తారు అనుకుంటా జాన్ సీనాకి, మేమేం చెప్పలేము. బట్ ద రాక్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అంటే ఎస్ నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, వన్ మోర్ టైం ఫైట్ చేయడానికి అని ఈ టైప్లో మన జాన్ సీనా అయితే చెప్పిండు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు అసలు ఏమైనా అనిపిస్తుందా ఇన్ ఫ్యూచర్ ఇలా మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? లేదా అంటే మీకు అనిపిస్తుందా లేదా మీరు కామెంట్స్ చెప్పండి. బట్ జాన్ సీనా మాత్రం ఫైట్ చేయని కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నారని క్లియర్లీ చెప్పేసినారు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. రీసెంట్లీ రోమన్ రేన్స్ ఒక జబర్దస్త్ వార్నింగ్ అండ్ ఒక ఛాలెంజ్ చేసి పడేసినారు మన బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్కి. సో రీసెంట్లీ ఒక వీడియో పోస్ట్ చేసినారు మన రోమన్ రేన్స్. సో ఇప్పుడు ఆ వీడియోకి అయితే ఎక్కువ నేను ఇక్కడ ప్లే చేయలేను, మేబీ నేను రేపు మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో అంటే మొత్తం దానికి తెలుగులో డబ్ చేసి ఎగ్జాక్ట్గా రోమన్ రేన్స్ ఒక్కొక్క వర్డ్ ఏమన్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అక్కడ రోమన్ రేన్స్ మెయిన్ అక్కడ ఏమన్నారంటే ఇప్పుడు ఈ పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్కి, బిగ్ బ్రాన్సన్ రీడ్కి అంటే వీళ్ళు పెద్ద ఫ్యూచర్ అని అంటుండు. బట్ ఓన్లీ చెప్తే కాదు, అంటే ఓన్లీ చెప్పగానే ఎవరు ఫ్యూచర్ కారు. అంటే ఫ్యూచర్ కావాలంటే సమ్మర్ స్లామ్ లాంటి ప్రీమియర్ ఈవెంట్లో, రస్సెల్ మేనియా లాంటి ప్రీమియర్ ఈవెంట్లో అంటే ఒక మంచి మూమెంట్స్ సెట్ చేయాలి, మంచి మూమెంట్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే ఒక పేరు సంపాదిస్తారు. నేను చేసినాను, నేను పేరు సంపాదించినాను. అండ్ ఓన్లీ నోరుతో వాగితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే సరే అంత ఉంటే నడు మనం ఫైట్ చేద్దాం, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్
ఫైట్ చేద్దాం, హే జే ఊసో అంటే నీకు నాపై నమ్మకం ఉంటే నువ్వు అంటే నాతో పాటు అంటే ఒక ఛాన్స్ మనం కలిసి ఫైట్ చేద్దాం, ఎవరితో మన బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్తో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని చెప్పేసినారు బాస్ రోమన్ రేన్స్. అంటే మాకు వచ్చిన రూమర్ నిజమైంది, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని ఒక రూమర్ వచ్చింది కదా, సింగిల్స్ మ్యాచ్ లేదా ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు అని. సో ఫైనలీ అదే జరిగింది. ఇక్కడ రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేసినారు బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్కి. అండ్ బాస్ ఈ ఛాలెంజ్కి అంటే ఇప్పుడు అక్కడ మన జెవుసో చెప్పిండు కదా రోమన్ రేన్స్ అంటే రా నాతో కలిసి ఫైట్ చేయని. సో మన జెవుసోవి ఒక వీడియో పోస్ట్ చేసి సరే అని చెప్పేసిండు, కలిసి ఫైట్ చేయడానికి రెడీ అని చెప్పేసిండు మన జే ఊసో. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ జే ఊసో కలిసి బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్తో మన సమ్మర్ స్లామ్లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు. అండ్ చాలామంది రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి అసలు సమ్మర్ స్లామ్ ఫస్ట్ టైం 2 nights బాస్, ఫస్ట్ టైం 2 nights వస్తుంది. అంటే మనకు వస్తామో 2 day మార్నింగ్ వస్తుంది, అంటే August 3rd అండ్ August 4th మార్నింగ్ వస్తుంది. సో సమ్మర్ స్లామ్ లాంటి అంటే ఇప్పుడు రసల్మేనియా అంటే ఆల్రెడీ 2 day వస్తుంది, అంటే ఒక లాక్డౌన్ టైం నుంచి 2 nights చేసినారు దాన్ని. ఇప్పుడు అంటే మన సమ్మర్ స్లామ్ ఫస్ట్ టైం 2 nights వస్తుంది కదా, మన కోసం 2 day కదా. సో అలాంటిది రోమన్ రేన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తుండేది. అండ్ అంతేకాదు ఇంకోటి అంటే మీరు షాక్ అవుతారు, అంటే మన దేవ్ వెల్జర్ ఏమని చెప్తున్నారు అంటే రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడంట. సమ్మర్ స్లామ్ నైట్ 1లో వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ జరుగుతుంది, గుంథర్ వర్సెస్ మన సీఎం పంక్. అండ్ సమ్మర్ స్లామ్ నైట్ 2లో అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ జరుగుతుంది మెయిన్ ఈవెంట్లో మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా అంట. దేమ్ వెల్దర్ చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఇది దీనికి కన్ఫర్మ్ అనుకుందామా లేదా ఇక చూడాలి, ఎందుకంటే రోమన్ రేన్స్కి మెయిన్ ఈవెంట్లో బుక్ ఇప్పుడు 2 nights ఉంది, 2 nights ఉన్నా సరే వీళ్ళు రోమన్ రేన్స్కి ఒక్క మెయిన్ ఈవెంట్లో బుక్ చేయకపోతే ఎంతవరకు కరెక్టా రాంగ్ కాదు మీరు చెప్పండి. మేబీ వీళ్ళు రోమన్ రేన్స్కి మన నైట్ 1లో సమ్మర్ స్లామ్ నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో బుక్ చేయొచ్చు, మేబీ చెప్పలేమో స్టిల్, అంటే ఇంకేమైనా రూమర్స్ చెప్తాను. బట్ దేమ్ వెల్దర్ అయితే కాదా అంటున్నారు, బట్ ఫ్యాన్స్ ఏమో లేదు రోమన్ రేన్స్కి మెయిన్ ఈవెంట్లో కావాలని చెప్తున్నారు. సో మేబీ ఫ్యాన్స్ మాట వింటే డబ్ల్యూడబ్ల్యూ కంపల్సరీ సమ్మర్ స్లామ్ నైట్ 1లో రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు బాస్. సో ఇప్పుడు ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారు రోమన్ రేన్స్. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.